సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అండ్ మన స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. అండ్ అంతేకాదు, మనం ఓన్లీ స్మాక్ డౌన్ గురించే కాదు, మనము ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతాం ఈరోజు ఈ వీడియోలో. సో ఇంకేం బాస్గా టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన గుంథర్ది. అండ్ గుంథర్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే, నా మొత్తం కెరియర్లో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను ఒక జబర్దస్త్ ప్రొఫెషనల్ రెస్లర్ని. అండ్ నేను అర్థం చేసుకోవచ్చు, అంటే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఈ స్మాక్ డౌన్లో వచ్చిన తర్వాత నాకు చాలా చెత్తలా బుక్ చేస్తుండు ఇన్ఈక్వాలిటీస్. మేబీ కొంచెం జెలస్ కావచ్చు, నేనంటే చాలా మండిపోతుంది అనుకుంటా, ఎందుకంటే తప్పదు కదా. అంటే ఇప్పుడు నేను ఒక జబర్దస్త్ రెస్లర్ కాబట్టి ఈ టైప్లో జెలస్ ఉంటుంది. అండ్ ఓపెన్ చెప్పాలంటే నేను ఒక జబర్దస్త్ రెస్లర్ని. సో అందుకని నేను అస్సలు ఈరోజు ఇప్పుడే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఉండాల్సింది, కానీ ఈ ఇన్ఈక్వాలిటీస్ వల్ల నేను ఛాంపియన్ లేను. అండ్ ఈ ఇన్ఈక్వాలిటీస్ నాకు ఫోర్స్ చేస్తుండు నేను ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో సామీ జైన్తో కలిసి ఫైట్ చేయాలని. సో నేను సామీ జైన్తో కలిసి ఎందుకు ఫైట్ చేయాలి? ఆ సామీ జైన్ వల్లనే కదా నేను అంటే ఈ పొజిషన్లో ఉన్నాను, మొత్తం బేకార్ పొజిషన్ ఈ టైప్లో. అక్కడ గుంథర్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ మన రా జనరల్ మేనేజర్ వచ్చాయన్నమాట, ఆడమ్ పియర్స్. సో ఆడమ్ పియర్స్ అక్కడ ఎందుకు వచ్చిందంటే, మేబీ లాస్ట్ వీక్ నికోల్డిస్ పైన అటాక్ చేసాను, సో అందుకని ఈ వారం నికోల్డిస్ రాలేదు, సో అందుకనే ఆడమ్ పియర్స్ వచ్చిండు స్మాక్ డౌన్లో. ఆడమ్ పియర్స్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే, చూడు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, నువ్వు నికోల్డిస్ పైన అటాక్ చేసినావు, నిజం చెప్తున్నావు. అదే నువ్వు నా పైన అటాక్ చేసి ఉంటే లేదా నీకు అంటే నీకు డబ్ల్యూడబ్ల్యూ నుంచే తీసేస్తుండే, అర్థమైందా? అండ్ అయినా సరే నువ్వు కొంచెం ఆగాల్సింది. నికోల్డిస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తుండే, ఆ అనౌన్స్మెంట్ నువ్వు మొత్తం వినాల్సింది, కానీ నువ్వు వినలేదు. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, నువ్వు అండ్ సామీ జైన్ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్తో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. అండ్ మీరు ఒకవేళ సీఎం పంక్ అండ్ కోడీ రోడ్స్కి ఓడిపించేస్తే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మీ ఇద్దరికి, గుంథర్కి అండ్ మన సామీ జైన్కి, ఈ సంవత్సరంలో ఇలా మ్యాచ్ ఉంది కదా మన కోడీ వర్సెస్ సీఎం పంక్, ఆ మ్యాచ్లో యాడ్ చేస్తారు. అండ్ ఆ మ్యాచ్కి ఒక సింగిల్స్ మ్యాచ్ నుంచి ఒక ఫెటల్ 4-way మ్యాచ్లా మార్చేస్తారని ఈ టైప్లో ఈ అనౌన్స్మెంట్ ఉండే అని ఈ టైప్లో మన ఆడమ్ పియర్స్ చెప్పగానే మన గుంథర్ చాలా హ్యాపీ అయిపోయిండు బాస్. అండ్ అంతేకాదు, అక్కడ కోడీ రోడ్స్ వచ్చేసిండు. కోడీ రోడ్స్ వచ్చి అటాక్ చేసిండు మన గుంథర్ పైన. అండ్ అటాక్ చేసిన తర్వాత అక్కడ మన కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు, ఈ రోజే ఫైట్ చేద్దాం అని చెప్పేసిండు. అంటే ఈరోజే మనము ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేద్దామని మన కోడీ రోడ్స్ చెప్పేసిండు. అక్కడ ఛాలెంజ్ చేసిండు మన గుంథర్కి. సో బాస్ ఇంకేముండే అక్కడ అంటే ఇక్కడనే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ కోసం కోడీ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు, రియా రిప్లీ పైన ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసిండు మన ఆడమ్ పియర్స్. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, రియా రిప్లీ ఇప్పుడు మెడికలీ క్లియర్ లేదు ఇంజురీ వల్ల, సో అందుకనే రియా రిప్లీ సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయదన్నమాట. సో అందుకనే ఇప్పుడు రియా రిప్లీ టైటిల్ కోసం ఒక ల్యాడర్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఆ ల్యాడర్ మ్యాచ్ కోసము కొన్ని క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరుగుతాయి అని ఆడమ్ పియర్స్ చెప్పిండు. అండ్ ఇప్పుడు ఇది ఎలాంటి అంటే ఇప్పుడు వీళ్ళు టైటిల్ మొత్తంకి రిలంకిష్ చేయడం లేదు రియా రిప్లీ నుంచి, అంటే ఒక టెంపరవరీ ఛాంపియన్ అనుకోవచ్చు. అంటే రియా రిప్లీ వచ్చేంత వరకు అంటే ఒక ల్యాడర్ మ్యాచ్ జరిగి ఆ ల్యాడర్ మ్యాచ్లో ఒక ఉమెన్ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోతుంది. అండ్ రియా రిప్లీ వచ్చిన తర్వాత రియా రిప్లీ అండ్ ఆ న్యూ ఛాంపియన్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ అప్పుడు రియా రిప్లీ మేబీ మరోసారి ఛాంపియన్ కావచ్చు. సో ఈ టైప్లో ఇది ఒక ల్యాడర్ మ్యాచ్ వీళ్ళు బుక్ చేసినారు. అంటే ప్రజెంట్ కోసం అయితే రియా రిప్లీ ఇంజర్డ్ ఉంది కాబట్టి న్యూ ఛాంపియన్ అయితే కావాలి. సో ప్రెజెంట్ కోసం వీళ్ళు ఒక న్యూ ఛాంపియన్ కోసమే ఒక ల్యాడర్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం బుక్ చేస్తున్నారు. 5 ఉమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారంట ఆ ల్యాడర్ మ్యాచ్లో. ఓకే, సో నెక్స్ట్ మనకి టాలా టొంగా వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన
ఫిన్ బ్యాలర్. అంటే మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ జరిగింది, బట్ అయినా సరే ఈ మ్యాచ్ గెలిచి ఇంకెవరు కాదు మన ఫిన్ బ్యాలర్. నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ సీఎం పంక్ ఆడమ్ పియర్స్తో మాట్లాడి అసలు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఎందుకు బుక్ చేస్తున్నట్టు ఇక్కడ అంటే అసలు మెయిన్ ఇక్కడ ఏంటంటే ఈరోజు కోడీ రోడ్స్ మ్యాచ్ బుక్ ఎందుకు చేస్తున్నా అంటే కోడీ మీకు తెలుసు కదా, అంటే గుంతర్ ఇంజర్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు అక్కడ అంటే సీఎం పంక్ మాట్లాడండి ఆడమ్ పియర్స్తో. కానీ అక్కడ మన డేమియన్ ప్రిస్ట్ వచ్చిండు. డేమియన్ ప్రిస్ట్ వచ్చి ఏమని చెప్పంటే లాస్ట్ వీక్ నువ్వు నా పేరు మెన్షన్ చేసినందుకు నాకు మంచిగా అనిపించింది, అండ్ ఐ హోప్ సీఎం పంక్ సమ్మర్ స్లామ్ తర్వాత నువ్వు స్టిల్ ఛాంపియన్ ఉంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే నేను నీకోసం ఇక్కడ నిలబడి ఉంటానంటే అక్కడ డేమియన్ ప్రిస్ట్ చెప్పిండు సీఎం పంక్కి. కానీ సీఎం పంక్ ఒక హైలైట్ ఆన్సర్ ఇచ్చిండు. సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే ఐ హోప్ నువ్వు సమ్మర్ స్లామ్ తర్వాత నువ్వు ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు ఒకవేళ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ఉంటే ఏం చేస్తామంటే ఇప్పుడు నేను అండ్ కోడీ కలిసి ఎట్లయినా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తున్నాం కదా. సో ఎవరు తెలుసు మేము మీ ట్యాగ్ టీమ్ టైటిల్ సైడ్ వచ్చినా రావచ్చు, అండ్ సీఎం పంక్ పైన అంటే 2 టైటిల్స్ జబర్దస్త్గా కనిపిస్తాయి, డబుల్ ఛాంపియన్ సీఎం పంక్ అన్నట్టు ఈ టైప్లో మాట్లాడిండు అన్నమాట మన సీఎం పంక్. సో సీఎం పంక్ ట్యాగ్ టీమ్ టైటిల్ ఇంకెళ్ళి వస్తున్నట్టు అక్కడ మాట్లాడేసిండు కోడీ రోడ్స్కి తీసుకొని. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనకి టిఫనీ వర్సెస్ మన జెస్సీ జేన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాచ్ స్టార్టింగ్ వాళ్ళు కొంచెం అంటే అక్కడ ఇంటరప్ట్ జరిగింది, మన బ్రీ బెలా పేజ్ వచ్చింది అన్నమాట. అండ్ ఫైనలీ ఇది ఒక అంటే ల్యాడర్ మ్యాచ్ కోసమే క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండే, టిఫనీ వర్సెస్ మన జెస్సీ జేన్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన టిఫనీ. ఎస్, మన టిఫనీ అఫీషియల్గా ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయింది బాస్. సో టిఫనీకి అయితే ఇప్పుడు ల్యాడర్ మ్యాచ్లో ఫైట్ చేసే అవకాశం ఆల్రెడీ దొరికేసింది ఇక్కడ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు చెప్పండి. అండ్ సోషల్ మీడియాలో అయితే చాలా అంటే చాలా ఒక నెగిటివ్ రియాక్షన్ వస్తుంది అన్నమాట ఓపెన్గా చెప్పాలంటే రియా రిప్లీ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ ట్రిపుల్ హెచ్ పైన. సో దాని గురించి మనము మన అప్డేట్ వీడియోలో మాట్లాడదాం. సో నెక్స్ట్ మనకి నాజాస్ వర్సెస్ జెడ్ కార్గిల్ మధ్యలో మ్యాచ్, అంటే ఇదే ఒక ల్యాడర్ మ్యాచ్ కోసమే క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ మధ్యలో షార్లెట్ ఫ్లేర్ ఇంటరప్ట్ చేయడం వల్ల ఈ మ్యాచ్లో జెడ్ కార్గిల్ కలిసింది అన్నమాట. సో ఇది మన నాజాస్కి నచ్చలేదు. నాజాస్ షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేసింది. దాని తర్వాత మన జెడ్ కార్గిల్ అంటే వీళ్ళు మన షార్లెట్ పైన అటాక్ చేసినారు. బ్యాక్ స్టేజ్ ఆడమ్ పియర్స్ చాలా క్లియర్ చెప్పిండు నాజాస్ కోపంలో ఉన్నప్పుడు, సరే నెక్స్ట్ వీక్ మీ మధ్యలో అంటే నీకు మరోసారి అవకాశం ఇస్తాను, నెక్స్ట్ వీక్ నువ్వు షార్లెట్ ఫ్లేర్తో ఫైట్ చేయి ఒక క్వాలిఫైయింగ్ మ్యాచ్లో అని మన ఆడమ్ పియర్స్ చెప్పిండు బాస్. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన వార్ రైడర్స్ వర్సెస్ మన ఫ్రాక్స్ మధ్యలో మ్యాచ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు మన వార్ రైడర్సే ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో ఇక ఫైనల్గా మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన గుంథర్ది. కానీ అంతలోనే ఇంకా నుంచి మన కోడీ రోడ్స్ వచ్చి అటాక్ చేసిండు గుంథర్ పైన. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు చిన్న బ్రాల్ జరిగింది. సో దాని తర్వాత అఫీషియల్గా ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ గుంథర్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాచ్ మధ్యలో సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. సీఎం పంక్ వచ్చిండు. సీఎం పంక్ వచ్చి ఏంటంటే ఇక్కడ రింగ్ సైడ్ కోడీకి సపోర్ట్ కోసం వచ్చినాయన్నమాట. అండ్ అంతేకాదు బాగానే జరుగుతుంటుంది ఈ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ మధ్యలో సామీ జేన్ వచ్చేసిండు. సామీ జేన్ వచ్చి అటాక్ చేసిండు రింగ్ బయట సీఎం పంక్ పైన. సో ఇదంతా చూసి మన కోడీ కొంచెం ఇంటరప్ట్ అయిపోయింది, కోడీ అటాక్ చేసిండు. కానీ మన సామీ జేన్ కోడీ పైన అటాక్ చేయంగానే మ్యాచ్ అనేది డిస్క్వాలిఫై అయిపోయింది. దాని తర్వాత ఇక గుంథర్ అండ్ సామీ జేన్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు మన కోడీ పైన. సీఎం పంక్ అక్కడ బాగానే ఫైట్ బ్యాక్ చేసిండు. అండ్ ఓపెన్ చెప్పాలంటే షో ఎండింగ్లో జబర్దస్త్ బ్రాల్ జరిగింది వీళ్ళ మధ్యలో. గుంథర్, సామీ జేన్, కోడీ అండ్ సీఎం పంక్ మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ జరిగింది. అండ్ అదే బ్రాల్ జరుగుతూనే స్మాక్ డౌన్ అనేది ఎండ్ అయిపోయింది బాస్. సో బ్రాల్ ద్వారా స్మాక్ డౌన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. అండ్ ఇక మీకు ఈ స్మాక్ డౌన్ ఎట్లా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండే, మరీ మొత్తం బోరింగ్ అని కాదు, కొంచెం లైట్గా ఇంట్రెస్టింగ్ ఉండే. ఎస్పెషల్లీ సామీ జేన్, గుంథర్ అంటే
ఇది ఒకటి జరుగుతుంది కదా, లైక్ ఇప్పుడు ఈ బ్రాల్ టైపు అంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఏం జరుగుతుంది ఇదంతా సిచ్యువేషన్ వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మన స్మాక్ డౌన్. సో మీకు ఎట్లా అనిపించింది కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో రీసెంట్లీ మన రోమన్ రేన్స్ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెసిడెంట్ అంటే మన నిక్ ఖాన్ రీసెంట్లీ మన యాంకీ స్టేడియంలో కనిపించినారన్నమాట. సో రీసెంట్లీ అంటే ఇక్కడ రోమన్ రేన్స్ ఫ్యామిలీతో అంటే భార్య పిల్లలతో కనిపించిండు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలాంటి అపీరెన్స్ ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఫేస్ అంటే అక్కడ నిక్ ఖాన్ బి ఉన్నాడు, నిక్ ఖాన్తో పాటు రోమన్ రేన్స్ కనిపించిండు. అండ్ రీసెంట్ టైంలో నిక్ ఖాన్తో పాటు అంటే రోమన్ రేన్స్ కనిపిస్తుంది. సో ఒక టైప్లో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇలాంటి షోస్లో వెళ్ళి అంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక టైప్లో రీప్రజెంట్ చేస్తారు. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి రీప్రజెంట్ ఎవరు చేస్తారు అంటే డబ్ల్యూడబ్ల్యూ ఫేస్. ఓకే, సో చూడండి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ బి చేస్తాడు, కానీ ఇక్కడ ఛాంపియన్ ఇద్దరు సీఎం పంక్ బి ఉన్నాడు కదా, కానీ ఇక్కడ రోమన్ రేన్స్ ఎందుకు కనిపించింది. సో ఫ్యాన్స్ ఇక్కడ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఇప్పుడు అర్థమైందా అస్సలైన డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ ఎవరో, అస్సలైన డబ్ల్యూడబ్ల్యూ ఫేస్ ఇక్కడ ది ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓన్లీ ఛాంపియనే కనిపించే ఉంటే అక్కడ సీఎం పంక్ ఉంటుండే కదా, ఓన్లీ రోమన్ రేన్స్ ఎందుకు అంటే ఇంతకుముందు ఇక్కడ అంటే యూఎఫ్సీలో ఇక్కడ రోమన్ రేన్స్కి తీసుకెళ్ళినారు వీళ్ళు, అప్పుడు ట్రిపుల్ ఎస్తో కనిపించిండు, ఇప్పుడు ఇక్కడ నిక్ ఖాన్తో కనిపిస్తుండే అంటే అప్పుడు నిక్ ఖాన్ బి ఉండే అండ్ ఇప్పుడు ఇక్కడ నిక్ ఖాన్ ఉన్నాడు. సో అసలైన ఫేస్గా డబ్ల్యూడబ్ల్యూకి అంటే రోమన్ రేన్సే అని ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఫ్యాన్స్ టాక్ ఇది. సో మీ టాక్ ఏంది, మీరేమంటున్నారు? మీ ప్రకారం ఆ డబ్ల్యూడబ్ల్యూకి ఫేస్ ఎవరు? రోమన్ రేన్సా, సీఎం పంకా, కోడి రోడ్సా, సెత్ రాలిన్సా? అసలు మీ ప్రకారము మన డబ్ల్యూడబ్ల్యూకి ఫేస్ ఎవరు? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన పేరు అంటే ఒకటి వీళ్ళని కాదు, మీ ప్రకారం అసలు ఇంకా వేరే సూపర్ స్టారా? మీ ప్రకారం అసలు ఫేస్ ఎవరో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్ చెప్పండి. సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.